to Elite Media. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం గృహజ్యోతి పేరుతో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్తుని ఉచితంగా అందిస్తోంది. ఈ పరిమితి కంటే ఒక్క యూనిట్ ఎక్కువైనా మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. ప్రతి కుటుంబం నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్నవారే ఈ పథకం కింద ఉచిత విద్యుత్ పొందొచ్చు. తెలంగాణ గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారులు తెలంగాణ వాసులు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కాదు. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేస్తున్నప్పుడు దరఖాస్తుదారులు ఎటువంటి బకాయి లేదా పెండింగ్ విద్యుత్ బిల్లుల్ని కలిగి ఉండకూడదు. ఈ పథకం గృహావసరాలకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు మీ బిజినెస్, ఇతర ఆస్తుల విద్యుత్ ధరని కవర్ చేయడానికి ఈ పథకం వర్తించదు. ఈ పథకం దరఖాస్తుదారులు వారి తెల్ల రేషన్ కార్డ్, విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడికి ఆధార్ కార్డ్ని తప్పనిసరిగా లింక్ చేయాలి. దరఖాస్తుదారునికి 2 కంటే ఎక్కువ ఇళ్లుంటే మాత్రం వాటిలో దేనికైనా ఒకదానికే ఈ పథకం వర్తిస్తుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయానికొస్తే మొదట మీరు ప్రజాపాలన అధికారిక పోర్టల్ నుంచి గృహజ్యోతి పథకం అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో గృహజ్యోతి వివరాలు పూరించి అవసరమైన పత్రాల్ని జత చేయండి. గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తుని అవసరమైన పత్రాలతో మున్సిపల్ కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులకి సమర్పించాలి. అయితే ఈ గృహజ్యోతి పథకం అప్లై చేసేందుకు ఆధార్ కార్డ్, నివాస రుజువు, తెల్ల రేషన్ కార్డ్, విద్యుత్ బిల్లు కస్టమర్ ఐడి, ప్రస్తుత లేదా ఓల్డ్ కరెంటు బిల్లు, ఇలా తెల్ల రేషన్ కార్డు ఉన్న తెలంగాణ ప్రజలు తమ విద్యుత్ బిల్లుల్ని ఆదా చేసుకోవడానికి గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లేదా గృహ వినియోగం కోసం ఒక నెలలో 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించినప్పుడు బిల్లులో 0 నంబర్ వస్తుంది. అలా వస్తేనే మీకు ఈ పథకం వర్తించినట్టు.